ఎవరైతే యాక్సెంచర్ కస్టమ్ సాఫ్ట్‌వేర్ రోల్‌కైతే అప్లై చేసుకున్నారో, వాళ్ళకి అసెస్‌మెంట్ కంప్లీట్ చేయమని 72 అవర్స్ లోపల కంప్లీట్ చేయమని మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో, దీని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. లైక్ అసెస్‌మెంట్ ఎలా ఉండబోతుంది. దాంతో పాటు ఫ్యూ క్వెషన్స్ అయితే అడిగారు రిలేటెడ్ టు ఈ పర్టిక్యులర్ రోల్ గురించి. సో, దానికి కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఆన్సర్ అయితే ఇస్తా. సో, ఈ వీడియో కూడా పెద్ద లెంత్ అయితే ఏముండదు గైస్. జస్ట్ లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. మీకు ఈ రోల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అవైలబుల్‌లో ఉంటుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి ఒకసారి కంటెంట్ చూడండి. 1 ఆర్ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు ఫర్దర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని మీరు ఫీల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ ఫస్ట్ థింగ్ అయితే అసెస్‌మెంట్ రిలేటెడ్ మెయిల్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది స్టిల్ ఇంకా పైథాన్ రిలేటెడ్ డొమైన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే అసెస్‌మెంట్ రిలేటెడ్ మెయిల్స్ అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. కానీ ఎవరైతే డాట్ నెట్ గాని, సాప్ రిలేటెడ్ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే చాలా వరకు అసెస్‌మెంట్ రిలేటెడ్ లింక్స్ అయితే వచ్చాయి. అసెస్‌మెంట్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకి ఫర్దర్‌గా స్కిల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వాటికి ప్రిఫరెన్స్ స్లాట్స్ బుక్ చేసుకోమని అయితే వచ్చింది. చాలా మందికి కంప్లీట్ కూడా అయిపోయింది. అండ్ రిమైనింగ్ పీపుల్ కూడా ఇలా మెయిల్స్ అయితే వస్తున్నాయి. లైక్ వాళ్ళ స్లాట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేట్స్ అవన్నీ మెన్షన్ చేసి ఇలా మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో, దీంతో మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చిందనైతే అనుకుంటున్నా. సో, యాస్ ఆఫ్ నౌ మనకి ఓన్లీ సాప్ అండ్ డాట్ నెట్ రిలేటెడ్ డొమైన్స్ వాళ్ళకి మాత్రమే అప్డేట్స్ అయితే ఉన్నాయి. పైథాన్ వాళ్ళకైతే ఇంకా అఫీషియల్‌గా మెయిల్స్ అయితే సెండ్ అయితే చేయలేదు రిలేటెడ్ టు అసెస్‌మెంట్. దాని గురించి ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ వస్తే మాత్రం లైక్ వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్స్ ఎవరన్నా రాస్తుంటే మాత్రం డెఫినెట్‌గా అప్డేట్ అయితే చేస్తారు. సో, ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే చేస్తారు. లేదు నాకేమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సోర్సెస్ నుంచి మీకు అప్డేట్ అయితే చేస్తా. సో, ఇది ఇప్పటివరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ క్వెషన్ చాలా మంది అడిగింది ఏంట్రా అంటే, బ్రో మాకైతే అసెస్‌మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్ ఇలా డాట్ నెట్ గాని, ఈ డొమైన్స్‌లో మాకు కంప్లీట్ అయితే అయిపోయింది. దీని తర్వాత స్కిల్ బేస్డ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో లైక్ స్కిల్ ఇంటర్వ్యూ దీనికి దీనికి ఏదైతే ఇంటర్వ్యూకి అయితే మనకి స్లాట్స్ ఏవైతే ఉంటాయో ప్రిఫరెన్స్ స్లాట్స్ అవైతే సెలెక్ట్ చేసుకోమని లొకేషన్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోమని అయితే మెయిల్స్ అయితే వచ్చాయి. సో, దీన్ని బేస్ చేసుకొని చూస్తే మాకు ఈ స్కిల్ ఇంటర్వ్యూస్ అనేవి ఆఫ్‌లైన్‌లో ఉంటుందని అయితే చాలా మంది అయితే అడిగారు. సో, దీనికోసమే నేను వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే 26థ్ తన ప్రిఫరెన్స్ లొకేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో తనతో అయితే డిస్కస్ చేశా. యాస్ ఆఫ్ నౌ తన స్కిల్ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మీకు క్లియర్‌గా స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. మీరు చెక్ చేయొచ్చు. సో, తను కూడా ఇలా లొకేషన్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే అగైన్ తనకైతే వర్చువల్‌లోనే ఈ స్కిల్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో, మీరు మెయిల్‌లో చెక్ చేస్తే క్లియర్‌గా అక్కడే మీకు వర్చువల్ అనైతే మెన్షన్ అయితే చేశారు. ఆ కీవర్డ్ మీరు క్లియర్‌గా చెక్ చేయండి. సో, దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో విచ్ ఈస్ స్కిల్ ఇంటర్వ్యూ ఇది కంప్లీట్‌గా వర్చువల్ మోడ్‌లోనే కండక్ట్ అయితే చేస్తారు. మనం ఎటువంటి లొకేషన్‌కి గాని, ఆఫీస్‌కి గాని వెళ్లైతే ఈ పర్టిక్యులర్ ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఐ హోప్ మీకు ఈ క్వెషన్‌కి క్లియర్ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లైక్ ఈ లొకేషన్ ప్రిఫరెన్స్ గాని ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి బ్రో. బట్ స్టిల్ ఇంకా మాకు ఇప్పటికి కూడా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే మాకైతే రాలేదు అని కొంతమంది అయితే అడుగుతున్నారు. దీనికి మీరు చేయాల్సింది ఏమి లేదు గైస్. స్క్రీన్ మీద మీకైతే అఫీషియల్ యాక్సెంచర్ సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిల్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నా. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో, జస్ట్ ఈ మెయిల్‌కి మీరు ఒకవేళ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకింకా 3-4 డేస్ మాత్రమే ఉంది మీ స్లాట్‌కి. ఇంకా స్టిల్ ఎటువంటి కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు అంటే, కంప్లీట్‌గా డెఫినెట్‌గా ఈ మెయిల్‌కైతే మీరొకసారి మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. లైక్ మీ ఇష్యూ ఏముంది? లైక్ మీకిప్పుడైతే ప్రెజెంట్‌గా అయితే కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు. సో, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళకైతే మెయిల్ అయితే సెండ్ చేయండి. కాకపోతే అగైన్ ఇక్కడ మీరు క్లియర్‌గా చెక్ చేయాల్సింది వాళ్ళు రిప్లై ఇవ్వడానికి 2 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. సో, ఒకవేళ మీరు వీకెండ్స్ ఇవన్నీ ఉంటే మాత్రం ప్రాపర్‌గా చెక్ చేసుకొని సో, మీ డేట్‌కి ఎంత దూరం అట్‌లీస్ట్ ఒక 3-4 డేస్ ముందైతే సెండ్ చేయడానికైతే ట్రై చేయండి. మెజారిటీ పీపుల్‌కి వెంటనే అయితే వస్తుంది. కొంతమందికైతే అట్‌లీస్ట్ 1-2 డేస్‌లో అయితే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత. బట్ స్టిల్ ఇంకా మీకు 3 డేస్, 4 డేస్ తర్వాత కూడా రాలేదు అంటే ఇట్స్ బెటర్ మీరు డెఫినిట్‌గా వాళ్ళకి మెయిల్ చేయడం. ఎందుకంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే మాత్రమే దానికోసమే వీళ్ళు పర్టికల్‌గా ఈ మెయిల్‌ని ఈ టెక్నికల్ సపోర్ట్ టీమ్ ఉన్నారు కాబట్టి మీరు డెఫినిట్‌గా ఈ ఆపర్చునిటీ అయితే యుటిలైజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ మెసేజెస్ అయితే జనరేట్ అయితే చేస్తూ ఉంటుంది. వీళ్ళైతే చెయ్యరు. లైక్ ఈ కన్ఫర్మేషన్ మెసేజెస్ అనేవి. సో, దానివల్ల మీకేమన్నా రాలేకపోవచ్చు. సో, అందుకే ఒకసారి డైరెక్ట్‌గా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు 2 వర్కింగ్ డేస్‌లో దాన్ని రిజాల్వ్ అయితే చేస్తారు. దీన్ని ఎక్కువ డీలే అయితే చేసుకోకండి. ఐ హోప్ దీంతో మీకు క్లియర్ ఆన్సర్ అయితే దొరికిందని అనుకుంటున్నా ఫర్ దిస్. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌కైతే వచ్చేద్దాం. దీంతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అదేంట్రా అంటే వన్స్ ఈ అసెస్‌మెంట్ మనకి అయిపోయిన తర్వాత, దాని తర్వాత మనకి స్కిల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత
ఫైనల్ ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ చేస్తారు? వాటి రిలేటెడ్ మెయిల్స్ ఎప్పుడొస్తాయి? దాంతో పాటు మెయిన్ థింగ్ మనకి ఫైనల్ ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయి? సో, ఈ 3 గురించి క్విక్‌గా డిస్కస్ చేసి ఈ వీడియోని ఇక్కడితో ర్యాప్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఈ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత లైక్ ఇప్పుడైతే జస్ట్ ఒక 20-30% పీపుల్‌కి మాత్రమే ఈ ఫైనల్ ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి గైస్. అది నాకెలా తెలిసిందంటే లైక్ నేను మెజారిటీ మాట్లాడే పీపుల్‌తో జస్ట్ ఒక 4-5 పీపుల్‌కి మాత్రమే ఈ ఫైనల్ ఇంటర్వ్యూ అయితే అయ్యింది. సో, విచ్ ఈస్ వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్ గాని, ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. లైక్ రవి బ్రో ఎవరైతే ఉన్నారో, ఇంతసేపు మీకు ఏవైతే నేను మెయిల్స్ డిస్‌ప్లే చేశానో తన రిలేటెడ్‌వే. సో, తన ఫ్రెండ్స్ ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ ఫైనల్ ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. దట్ టూ చాలా రీసెంట్‌గా మాత్రమే. సో, దాంతో పాటు ఇంకా చాలా మందికైతే స్కిల్ ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి నాకు తెలిసిన వాళ్ళకి. బట్ స్టిల్ ఇంకా వాళ్ళకైతే ఈ ఫైనల్ ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే రాలేదు. కొంతమందికైతే షెడ్యూల్ అయ్యాయి. స్టిల్ వాళ్ళకైతే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో, దీన్ని బేస్ చేసుకొని చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ పీపుల్‌కి మాత్రమే ఈ ఫైనల్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయితే అయ్యింది. సో, దాన్ని మీరు ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఎంత టైమ్‌లో మెయిల్స్ వస్తున్నాయయితే అడుగుతున్నారు. సో, ఇప్పుడొచ్చిన పీపుల్‌కి యావరేజ్ డ్యూరేషన్ టైమ్ చెక్ చేస్తే లైక్ 4-7 డేస్ లోపలైతే వస్తుంది. లైక్ ఇట్ కెన్ ఎక్స్‌టెండ్ ఒక 1-3 డేస్ వరకు ఎక్స్‌టెండ్ కూడా అవ్వచ్చు. సో, మీరు యావరేజ్‌గా చూసుకుంటే 1 వీక్ లోపల మీకు స్కిల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ ఇంటర్వ్యూ రిలేటెడ్ మెయిల్స్ అయితే వస్తాయి. సో, దాంట్లోనే మీకు క్లియర్‌గా మెన్షన్ అయితే చేస్తారు. ఇది వర్చువలా? కాదా? అనేసి. బట్ ఫర్ స్కిల్ ఇంటర్వ్యూకి మాత్రం డెఫినిట్‌గా ఇట్స్ ఎ వర్చువల్ ఇంటర్వ్యూ మాత్రమే. మీరది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ ఫైనల్ ఇంటర్వ్యూకి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. యూ కెన్ చెక్. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ మందికే జరిగింది కాబట్టి మనం షూర్‌గా అయితే చెప్పలేం. కాకపోతే స్కిల్ ఇంటర్వ్యూకి అయితే ప్రతి ఒక్కరికి అలాగే అయింది కాబట్టి నేను మీకు షూర్‌గా అయితే చెప్తున్నా. సో, దీంతో సెకండ్ థింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫైనల్ థింగ్ వచ్చేసి మనకి ఫైనల్ ఇంటర్వ్యూలో క్వెషన్స్ దేని గురించి అడుగుతున్నారు? సో, దాని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే ఈ యాక్సెంచర్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూని మాడ్యూల్స్‌గా డివైడ్ చేస్తే దాంట్లో వీళ్ళు పెట్టే ప్రైమరీ మాడ్యూలే విచ్ ఈస్ ప్రాజెక్ట్స్. సో, when కంపేర్ టు అదర్ కంపెనీస్ చూసుకుంటే కొన్ని కంపెనీస్ ప్రాజెక్ట్స్‌కి అంత ఇన్ డెప్త్‌గా, అంత మెయిన్‌గా ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు. లైక్ కాగ్నిజెంట్ గాని, ఇంకా అదర్ కంపెనీస్ లైక్ కొన్నైతే ఉంటాయి. సో, వాళ్ళేంట్రా అంటే జస్ట్ మీరు ఏ ప్రాజెక్ట్స్ చేసినా కూడా దాంట్లో సమ్ బేసిక్ క్వెషన్స్ అయితే అడుగుతారు. వాళ్ళ ప్రియారిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ యాక్సెంచర్ చూస్తే మాత్రం మీ రెజ్యూమేలో గాని జస్ట్ ఒక బేసిక్ కాలిక్యులేటర్స్ ఇవన్నీ ఉంటే మాత్రం ఫస్ట్ రిమూవ్ చేసి మంచి ప్రాజెక్ట్స్ పెట్టడానికైతే ట్రై చేయండి. ఆ పెట్టిన ప్రాజెక్ట్స్ గురించి కూడా మీకు అట్‌లీస్ట్ ఒక మోడరేట్ అమౌంట్ నాలెడ్జ్ ఉండేలా అయితే చూసుకోండి. ఎందుకంటే దాంట్లో వాడిన ఫ్రేమ్‌వర్క్స్ గాని, టూల్స్ గాని వీటి గురించి డెఫినిట్‌గా క్వెషన్స్ అయితే ఉంటాయి. మినిమమ్ సమ్ 8-12 క్వెషన్స్ వరకైతే వీళ్ళు ఇనీషియల్‌గానే మీ ప్రాజెక్ట్స్ గురించి షూర్‌గా అయితే అడుగుతారు. సో, దాని కోసమే ఇంత క్లియర్‌గా అయితే చెప్తున్నా. మీరు ప్రాజెక్ట్స్‌కి లైక్ సమ్ వాల్యూ యాడ్ చేసే ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమేలో లైక్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా సరిపోతుంది. సో, దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకొని మంచి ప్రాజెక్ట్స్‌ని మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీకు రిఫరల్ కావాలంటే లైక్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తా లైక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్. లేదంటే మీరు క్లాడ్‌ని గాని, చాట్‌జీపీటీని వాడినా సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీకు చాలా అవైలబుల్‌లో ఉంటాయి. డైరెక్ట్‌గా యూట్యూబ్ నుంచి లేపేయకుండా మీరే ఓన్‌గా కూడా ఫినిష్ చేసేయొచ్చు. మాక్సిమం 1-2 డేస్‌లో సమ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెద్ద హెవీ హడావిడి కూడా అవసరం అయితే లేదు. దీని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి మీరేదైతే డొమైన్ చూస్ చేసుకున్నారో లైక్ ఒకవేళ పైథాన్ వాళ్ళకైతే ఇంకా స్టార్ట్ అవ్వదు కాబట్టి చెప్తున్నా. పైథాన్ కాకపోయినా లైక్ ఇప్పుడు ఇంకా ఉన్న డాట్ నెట్ గాని, సాప్ గాని ఆ పర్టిక్యులర్ డొమైన్ మీద మీకెంత పర్టిక్యులర్ నాలెడ్జ్ ఉందో కూడా డెఫినిట్‌గా చెక్ చేస్తారు. సో, ఈ ఫస్ట్ 2 మాడ్యూల్స్ అయితే దీంతో కంప్లీట్ చేస్తారు. దీని తర్వాత మీ రెజ్యూమేలో ఉన్న సమ్ ఇంట్రెస్టింగ్ స్కిల్స్. ఎందుకు ఈ ఇంట్రెస్టింగ్ స్కిల్స్ అని మెన్షన్ చేశా అంటే, ఒకవేళ మీ రెజ్యూమేలో ఈ హెచ్‌టీఎంఎల్ గాని, సీఎస్ఎస్ గాని, జావా స్క్రిప్ట్ గాని ఇలా ఉంటే మాత్రం లేపేసేయండి. ఎందుకంటే వాటి గురించి అంత ప్రయారిటీగా అయితే అసలు పట్టించుకోరు. ఒకవేళ క్వెషన్స్ అడిగినా కూడా అంత అయితే ఉండవు. ఒకవేళ క్వెషన్స్ అడిగినా కూడా 1 ఆర్ 2 క్వెషన్స్ రిలేటెడ్ టు జావా స్క్రిప్ట్ అడగొచ్చు. లైక్ ఈఎస్ఎం ఫీచర్స్ ఇవి గాని. అంతేగాని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇప్పుడు ఎవ్వరు అసలు అడగట్లేదు. సో, మీ రెజ్యూమేలో లేకపోవడమే ఇంకా బెస్ట్ అని అయితే చెప్తా. మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది మీ ప్రాజెక్ట్‌లో మీరు వాడిన స్కిల్స్, దాంతో పాటు మీరేదైనా ఫ్రేమ్‌వర్క్స్ గాని, టూల్స్ గాని మీ రెజ్యూమేలో మెన్షన్ చేస్తే వాటి గురించి డెఫినిట్‌గా ఒక ఫ్యూ క్వెషన్స్ అయితే మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైక్ ఒకవేళ మీ దాంట్లో రియాక్ట్ గురించి మెన్షన్ చేసున్నా, స్ప్రింగ్ బూట్ గురించి మెన్షన్ చేసున్నా, ఫ్లాస్క్ గాని, డిజాంగో ఇలా మెన్షన్ చేసుంటే మాత్రం పర్టిక్యులర్‌గా వాటి గురించి చూసుకోండి. వాటి గురించి అట్‌లీస్ట్ ఒక 3-5 క్వెషన్స్ అయితే డెఫినిట్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో, లేదు మీకు ఒకవేళ పర్టిక్యులర్ క్వెషన్స్ కావాలి అంటే లైక్ రీసెంట్‌గా ఎవరైతే మన సబ్‌స్క్రైబర్ మా ఫ్రెండ్ రవి బ్రో కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ ఫైనల్ ఇంటర్వ్యూ. దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారని అయితే చెప్పారు. సో, వీళ్ళు ఒక 4-5 పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎగ్జాక్ట్‌గా ఏం క్వెషన్స్ అడిగారో వాటన్నిటికి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీడియో అయితే క్లియర్‌గా చేస్తా. లైక్ ప్రాబబ్లీ 1 ఆర్ 2 డేస్‌లో ఆ వీడియో అయితే రిలీజ్ చేస్తా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఆ వీడియోని షూట్ చేస్తా. లేదంటే ఫర్దర్‌గా ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే మాట్లాడదాం. సో, డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. మీకు పర్టిక్యులర్ క్వెషన్
నోటిఫికేషన్స్ కావాలంటే వితిన్ 1 డేలో షూర్‌గా మన ఛానెల్ అయితే అప్డేట్ అయితే చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసుంటే మాత్రం మీకు గాని నచ్చుంటే మాత్రం డెఫినెట్‌గా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సిమిలర్‌గా ఇంకా మీకు బాగా అనిపిస్తే ఇన్ఫర్మేటివ్‌గా హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో మీరు ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయితే మాత్రం సిమిలర్‌గా ఇలాగే ఫ్యూ వీడియోస్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. లైక్ దాంట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ ఎవరైతే కాగ్నిజెంట్ గాని, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో దీంట్లో బీజీవీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వన్స్ మీ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది? దాంట్లో ఉండే ఇంటర్‌వ్యూస్ గాని, ఎగ్జామ్స్ గాని, అసెస్‌మెంట్స్ గాని వీటి గురించి అంతా ఆ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశా. దాంట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.